చిన్న వయసులోనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న యంగ్ జనరేషన్ టీం సేవలు అభినందనీయమని అంగలకుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. మారిసుపేటలో జరిగిన సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొని సంస్థ అధ్యక్షుడు సాదిక్ ను అభినందించారు. తెనాలి పట్టణంలోని మారిసుపేటలో కాలువ కట్ట వెంబడి నివసిస్తున్న పేద కుటుంబానికి చెందిన శ్రీను పద్మ దంపతులకు యంగ్ జనరేషన్ టీం సభ్యులు బాసటగా నిలిచారు. భార్యాభర్తలిద్దరూ పక్షవాతంతో బాధపడకుండా వారి దీనస్థితిని తెలుసుకున్న టీం అధ్యక్షుడు సాదిక్ తన మిత్రులతో కలిసి వారికి అండగా నిలిచారు. పక్షవాతంతో బాధపడుతున్న పద్మ పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటంతో ఇటీవల ఆమెను హాస్పిటల్కు తీసుకెళ్లి సొంత ఖర్చుతో వైద్య పరీక్షలు చేయించి మందులు ఇప్పించారు. అయితే వారు నివసిస్తున్న కాలువకట్ట వెంబడి ఇంట్లోకి వెళ్లే మార్గం కూడా లేకపోవడంతో దీనిపై కూడా వారు స్పందించారు. సుమారు 50,000 రూపాయలు సొంత డబ్బులు వెచ్చించి వారి ఇంటి ముందు కాలువ మీద వారు నడిచేందుకు వీలుగా ఐరన్ బ్రిడ్జ్ తయారు చేయించి అక్కడ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అంగలకుదురు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి హాజరై డ్రైన్ మీద ఏర్పాటు చేసిన ఐరన్ బ్రిడ్జిని ప్రారంభించారు. శ్రీను పద్మ దంపతులను ఆయన పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుకు వస్తున్న యంగ్ జనరేషన్ టీం సాదిక్ సహా సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో కనగాల నాగభూషణం, ఖాదర్, సలాం, బాజీ యంగ్ జనరేషన్ టీం సభ్యులు పాల్గొన్నారు. యంగ్ జనరేషన్ సాదిక్కు, మౌనిక వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చదువుకుంటూ ఈ సమాజానికి మనందరం కూడా ఒక మంచి మెసేజ్ని పాస్ చేయాలి. పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా సేవాభావంతో మెలగాలి, దాంట్లో మన పాత్ర మనం పోషించాలి అనేటటువంటి ఒక మంచి మెసేజ్తో అనేక సేవా కార్యక్రమాలు వీళ్ళు చేసి మనం చూసాం. దానిలో భాగంగా ఈరోజు చెంచురామనాయుడు స్కూల్ పక్కన ఉన్నటువంటి డ్రైన్ పక్కన ఒక కొద్ది ప్లేస్లో ఇక్కడ నివాసం ఉన్న వాళ్ళని చూస్తుంటే నిజంగా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఈ డ్రైన్ మీద ఉన్నటువంటి ఒక గట్టు మీద ఒక అడుగున్నర ఉన్నటువంటి గట్టు మీద మెయిన్ రోడ్ పక్కన రోడ్డు మీదకి చేరుకోవాలంటే సర్కస్ చేసినట్టే, ఎవరు ఆ కాలంలో పడిపోతారు అనే దాంట్లో ఒక 25 సంవత్సరాల నుంచి ఇక్కడ దుర్భరమైనటువంటి జీవితం గడుపుతున్నారు. ఇక్కడ అలానే కొంతమంది కొద్దిగా స్తోమత ఉన్నాళ్ళు కొంత ఖర్చు పెట్టుకొని ఈ డ్రైన్ కట్టు ఇటు అప్రోచ్ చేసుకొని వాళ్ళు రాకపోకలు సాగిస్తున్నారు. ఆ కొద్దిపాటి ఇది కూడా చేసుకోలేని వాళ్ళు పాపం అనేక ఇబ్బందులు పడుతూ ఎన్నోసార్లు ఆ డ్రైన్లో కూడా పడిపోయి కూడా వాళ్ళు ఆ మురుగు నీళ్లు తాగి ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో చూసి వాళ్ళని రక్షించటం, అట్లాంటి సందర్భాలు కూడా ఇక్కడ చెప్తుంటే చాలా ఆశ్చర్యం, బాధాకరంగా ఉంటుంది. ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు అప్రోచ్ ఒక 50,000 రూపాయలు పెట్టి చక్కగా అప్రోచ్ కల్పించడం అనేది నిజంగా మేము హృదయపూర్వకంగా ఈ యూత్ అందరం కూడా అభినందిస్తున్నాం. ప్రజల్లో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, సమాజానికి సేవ చేయాలి, తల్లిదండ్రుల్లో గౌరవం సంపాదించుకోవాలి. ఒక మంచి పని, ఎవరైనా ఆపదలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి సేవ చేయాలనే దృక్పథంతో యంగ్ జనరేషన్ని స్థాపించి మరి ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు చిన్న వయసులోనే ఇంకా వాళ్ళు ఉద్యోగాలు కూడా సెటిల్ అవ్వలేదు. ప్రతి నెల వాళ్ళు తలా ఎంతని ఒక ఫండ్ కలెక్ట్ చేసుకొని ఒక అకౌంట్లో డబ్బు ఉంచుకొని ఆ డబ్బుల్ని సేవ చేయాలి అనే ఒక దృక్పథంతో చిన్న వయసులోనే ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ప్రజలందరూ కూడా ఇలాంటి వ్యక్తుల్ని సమాజంలో ఎక్కువ మర్యాదలు, గౌరవ మర్యాదలు ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మరి వాళ్ళు ఇక్కడ ఈ కాలువ పక్కన చిన్న గుడిసెలు, చిన్న స్థలంలో షెడ్ వేసుకుని ఉంటున్న వాళ్ళకి ఇంట్లో ఉన్న ఇరువురికి మరి పెరాలసిస్ రావడం, ఇరువురు నడవలేని పరిస్థితుల్లో ఇక్కడ ఒక గట్టుకి సపోర్ట్ కూడా లేకుండా గట్టు మీద ఒక అడుగు వెడల్పు ఉన్న గట్టు మీద నడవాలంటే చిన్నాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా ఇబ్బంది. అలాంటిది పెరాలసిస్ వచ్చిన నడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వ్యక్తుల విషయం తెలుసుకొని మరి యంగ్ జనరేషన్ సభ్యులు వెంటనే అప్రమత్తమై వాళ్ళకి ఇక్కడ ఏ సమస్య ఉందో తెలుసుకొని వాళ్ళకి ఒక చిన్న వారధిలాగా ఒక 50,000 రూపాయలు ఖర్చు పెట్టి
నేను ఇళ్ళల్లో పని చేసుకుంటాను. మా ఆయన పెరాలసిస్ వచ్చి ఆయన పడిపోయాడు. నేను మొన్న ఫిబ్రవరి 2-3 నెలల నుంచి పడిపోయాను. ఈ కట్టు మేము నడవపోయేలాగా ఎవరో తెలిసిన వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళకి ఫోన్ చేస్తాం. వాళ్ళు వచ్చారు. వచ్చి మా పరిస్థితి చూసి మాకేసారు. ఇది ఆ పిల్లలు బాగా మాకు హాస్పిటల్ తీసుకెళ్ళి దగ్గరుండి చూశారు. మా పిల్లలు కూడా చూడాలి. వాళ్ళ అమ్మ నాన్న కట్టింది మాలాంటి వాళ్ళ కోసమే అనుకుంటా. దేవుళ్ళలాగా వచ్చి సాయం చేసి చూశారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి పట్టణంలోని మారిస్పేట్ ఇక్కడ చించురామానాయుడు హై స్కూల్ దగ్గర కాలువకట్టులో నివసిస్తున్న సీను అలానే పద్మ గారు సుమారు 50 సంవత్సరాలు ఉంటాయి ఇద్దరికి. సో గత కొంతకాలంగా శ్రీను గారు 15 సంవత్సరాల నుంచి పక్షవాతంతో ఇబ్బంది పడుతున్నారు. గతంలో టైలరింగ్ వ్యాపారం చేసుకుంటూ ఆయన జీవనం అనేది కొనసాగించుకునేవాళ్ళు. అలానే పక్షవాతం రావడంతో ఆర్థికంగా కూడా ఇల్లు గడవడం ఎంతో ఇబ్బంది అయింది. ఆ తర్వాత వాళ్ళ భార్య అయిన పద్మ గారు ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కప్పులు కడుగుతూ ఇలా నెలకి 3,000-4,000తో ఆవిడ జీవనం అనేది కొనసాగిస్తున్నారు. మరి ఇటీవల 3 నెలల క్రితం పద్మ గారికి కూడా పక్షవాతం రావడంతో ఆవిడ యంగ్ జనరేషన్ టీంని సంప్రదించి ఇలా మీరందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు కదా, మాకు కూడా కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయని ఒక్కసారి వచ్చి మా పరిస్థితి చూడండి అని కోరగా వెంటనే మా యంగ్ జనరేషన్ టీం వెళ్ళి ఆంటీ పరిస్థితి చూడటం జరిగింది. సో చూడంగానే ఎంత ఇబ్బందిగా ఉందంటే ఉన్న 1.5 అడుగులో వాళ్ళు అనేది సుమారు 25 సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు. సో ఆ తరుణంలో మాకు నడవడానికి ఒక చిన్న బ్రిడ్జ్ అలానే కొంచెం వాళ్ళ ట్రీట్మెంట్కి ఏదైనా చేయగలమేమో అలా చేయండి అని మాకు కోరగా మా యంగ్ జనరేషన్ టీం తరఫున పద్మ గారి కుటుంబానికి మెడికల్ ట్రీట్మెంట్ అందిస్తున్నాము. అలానే ఈరోజు మా యంగ్ జనరేషన్ టీం తరఫున సుమారు 50,000 రూపాయలు ఖర్చు చేసి ఆ కుటుంబానికి అనేది ఒక చిన్న బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమానికి సహకరించిన మా టీం మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళు శివకళ్యాణ్, నవీన్, సాయి బియ్యపు, ధీరజ్, సాయి, అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసిన వీరవల్లి మురళీ గారు, అలానే నాగభూషణ్ గారు, సలాం గారు, ఖాదర్ గారు, అలానే నిజాం గారు, బాజీ గారు, వీళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రానున్న రోజుల్లో కూడా ఎవరికైనా ఎటువంటి అవసరం ఉన్నా ఎలాంటి ఆపదలో ఉన్నా సరే మా యంగ్ జనరేషన్ టీంని సంప్రదించవచ్చు. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 7075746123. ఏ టైం ఎటువంటి రక్తదానమైన బ్లడ్ నీడ్స్ ఉన్నా ఎలాంటి రిక్వైర్మెంట్స్